ఈరోజు వాక్యం చాలా శక్తివంతమైనది, బలమైనది. దయచేసి ఎవరు అక్కడ ఇక్కడ తిరగద్దు, కూర్చొని వాక్యమేనండి. ఓకే, ఇట్స్ వెరీ పవర్ఫుల్. ద సబ్టైటిల్ ఈస్ ద నెవర్ రిమెంబర్ ద బర్డెన్ వర్డ్స్. ద నెవర్ రిమెంబర్ ద బర్డెన్ వర్డ్స్ అంటే భారమను మాట జ్ఞాపకము చేసుకొనవద్దు. అందరు చెప్పండి, భారమను మాటను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనము. మళ్ళీ చదవండి, భారమను మాటను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనము. హల్లెలూయా. చూడండి, ద బర్డెన్ ఈజ్ ద స్పిరిట్. ఎంతమందికి తెలుసు భారం అనేది ఒక దురాత్మ అని? ఎంతమందికి తెలుసు? పోనీలే, ఇప్పుడు కన్నా తెలిసిన సంతోషం. అవునా కదా? భారము అనేది అది ఒక దురాత్మ. ఆ దురాత్మ చాలా విధమైనటువంటి కష్టాలను, బాధలను, వేదనలకు గురి చేసేదే. ఇది చాలా ఘోరమైన దురాత్మ అండి. చాలామంది అంటారు, ఎవరినైనా అడిగితే కనుక ఒక మాట చెప్తారు, పాస్టర్ గారు ఏదో తెలియదు కానీ నా మీదైతే భారం అయితే ఉందని చెప్తాం. అవునా కదా? మీకు తెలుసా, ఈ భారము అనే మాట బైబిల్ గ్రంథంలో కనీసము 120 సార్లు అధికంగా రాయబడి ఉన్నది. ఇప్పుడు చాలామందికి ఏమేం భారాలు ఉంటాయి? ఒకడికేమో అనారోగ్యం అనే భారం అని ఉంటుంది, ఒకడికేమో అప్పులు తీర్చాలనే భారం ఉంటుంది, ఒకడికేమో చదువు భారము, ఒకరికి అబ్బా ఇంకెన్ని సంవత్సరాలు చదవాలా, ఇది ఎప్పుడు పోద్దో ఏందో ఈ బాధ, నేను ఎప్పుడు ఫ్రీగా ఉంటానో, ఎప్పుడు ఇంట్లో కొనుక్కొని ఎప్పుడు 3 పూటలు తింటానా అన్నది కొంతమందికి బాధ. అవునా కదా? కొంతమందికి ఏమో మా భర్త ఎప్పుడు మారుతారో ఒక భారం, మా ఆవిడ ఎప్పుడు మారిద్దానో ఒక భారం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు వింత వింత భారాలు అన్నమాట. కానీ ఇటువంటి భారాలు పెట్టుకొని ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతున్నావో దేవునికి అసహ్యం అంట మాట. చాలామంది విలేజ్ల్లో ఏం చెప్తారండి, మరి ఇంటి మీద ఏదో భారం ఉంది, ఎవరినో ఒకరిని పిలుస్తారు, చిలక జోషం చూసేవాడో, చేతులు చూసేవాడో. వాడేం చూస్తాడు, సార్ మీ ఇంటి పక్కన ఒక ఇల్లు ఇద్దరు ఆనుకొని ఉన్నారు కదా, ఈ ఆనుకొని పక్కనోడు భారం అంతా నీ మీద పడుతుంది అంటాడు. వాడేమంటాడు, మరి ఇప్పుడు ఏంటంటే ఆ రెండింటిని విడగొట్టాలా అంటాడు. ఇప్పుడు వాడు చెప్పినందుకు ఒక 5,000, వీడు సరి చేసినందుకు 2 లక్షలు, ఇది అప్పు. అయినా కూడా మారలేదు. తర్వాత మళ్ళీ పిలుస్తారు. మళ్ళీ పిలిచిన తర్వాత ఏం చెప్తారు, ఇదిగో మీ ఇంటి ముందు ఖాళీ స్థలము, ఇక్కడ తూర్పు ఏదో బొరుం పెట్టాలంటారు కదా, అది తక్కువ ఉంది, దాని మీద ఏదో ఒకటి కట్టాడు. మళ్ళీ ఇంకొక 4 లక్షలు అప్పు చెప్పిస్తాడు. చివరికి ఈడు భారం వాడు భారం మొత్తం కలిసి 10 లక్షలు అప్పు అయిన తర్వాత అమ్మ ఇంత భారం ఉందా అనుకుంటాం. అవునా కదా? చాలా మంది ఇక్కడ ఆ చెట్టు ఉండకూడదు, ఈ గోడ ఉండకూడదు, అది ఉండకూడదు, ఇవన్నీ భారాలు ఎక్కువైపోతున్నాయి, అందుకని ఇవన్నీ కొట్టేయాలంటాడు. ఏమో ఒక కొబ్బరి చెట్టు ఉంటే కనుక చల్లటి గాలి, ఆ గాలి వల్ల కనీసం ఆక్సిజన్ వల్ల నీ ఆరోగ్యం అన్నా బాగుంటుంది. అవునా కదా? అంటే ఇప్పుడు ఈ భారము అనేది దేవుని దృష్టిలో ఇది పెద్ద దురాత్మ అని దేవుడు చెప్తున్నాడు. ద బర్డెన్ ఈజ్ ద కైండ్ ఆఫ్ స్పిరిట్. ఈ భారం అనే ఆత్మ మీలో నుంచి పోవాలి అంటది దేవుడు. ఒక ప్లేస్లో ఈ భారము అనే మాట ఎత్తువాడిని అసలు బయటకి ఈడ్చి కొడతానంటాడు ఒక చోట. అది క్లియర్గా ఉంటుంది కూడా వాక్యంలో. చదువుదామా? ఓకే, ఈరోజు ఈ వాక్యము విన్న తరువాత నీ భారములన్నీ ఆశీర్వాదముగా మారి ఇంటి పక్కోడ భారం పడతాం కాదు, నీలో ఉన్న ఆశీర్వాదమే ఇంటి పక్కోడి మీద పడి నువ్వు ఆశీర్వదించినట్టు ఇంటి పక్కడు కూడా యేసు నామములో ఆశీర్వదించబడును గాక. కొంతమందికి ఏమో పిల్లలు లేరని భారం, ఒకరికేమో ప్రమోషన్ లేదని భారం, ఒకరికేమో డబ్బులు రావట్లేదని భారం, ఒకరికేమో ఇల్లు కట్టుకోవాలని భారం, ఒక్కొక్కరికేమో పిల్లల భారం, పిల్లలు చెడిపోతున్నారని భారం, పిల్లలకి జాబు రావట్లేదని భారం, పిల్లలు మరి ఈ విధంగా ఉన్నారని భారం. అనేకమైన బర్డెన్స్. ఇది ఎస్పెషల్గా కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఎక్కువగా ఉంటుంది ఈ కాడి కదా. ఈ కాడి ఈరోజు విరగొడదామా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈరోజు? విందాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం
ముందు 33, 34 వచనాలు. ద జెర్మాయా చాప్టర్ 23 వర్సెస్ 33 and 34. ఇర్మియా గ్రంథము. ఇది అనేక మందికి షేర్ చేయండి. ఈ వాక్యము వాట్సాప్లోను, యూట్యూబ్లోను, ఫేస్బుక్లో షేర్ ఇట్. ఎందుకంటే ఈ వాక్యము వినాలా. ఈ వాక్యము విన్నవాడు అద్భుత రీతిగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 33, 34 వచనాలు. మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నిన్నడుగునప్పుడు నీవు వారితో ఇట్లనము, మీరే ఆయనకు భారము. ఎవరంట భారము? మనమే ఆయనకి భారం అంట. ఎందుకు భారం? ఎప్పుడు చూసినా ఈ భారం, ఆ భారం, ఈ గొడవ, ఆ గొడవ, ఇది చెప్పి చెప్పి ఆయనకు కూడా ఏమైపోయింది, అసలు నా భారాలని మీరేరా బాబు అంటున్నాడు. అవునా కదా? తర్వాత మిమ్మును ఎత్తి పారవేతును. ఏడాత్రంట ఎత్తి ఎక్కడో భారాయాలని ఉన్నాడు దేవునికి. చదువు. ఇదే యెహోవా వాక్కు. మరియు ప్రవక్తయే గాని యాజకుడే గాని సామాన్యుడే గాని. ఇప్పుడు నేనే కాదు, ఇక్కడ మీరు కూడా అన్నాడు. యెహోవా భారమను మాట ఎత్తువాడెవడైనను వాని ఇంటి వారిని నేను దండించెదను. ఇప్పుడు యాజకుడు చెప్పకూడదు, సామాన్యుడు కూడా ఏం చెప్పకూడదంట? భారం అనే మాట ఎత్తకూడదంట. ఎత్తితే కనుక ఏంటి, ఇటు పక్క అయ్యగారికి దండనే, ఇటు పక్కన నీకు. అంటే ఇక్కడ బోర్డన్ అనే మాట ఒక దైవ సేవకుడే కాదు, ఇటు పక్క మీ మీద కూడా, అంటే మీరు కూడా ఈ మాటను మాట్లాడకూడదు అంట. ఎప్పుడైతే ఈ మాట మాట్లాడామో దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ ఇంటిని నేను దండిస్తానన్నాడు. సంఘాన్ని దండిస్తాను, అదేవిధంగా మీ యొక్క సంఘంలో వచ్చిన కుటుంబ సభ్యులను కూడా నేను దండిస్తాను అంటున్నాడు. వావ్. అందుకనే భారము అనే మాట ఎక్కడికి వెళ్ళినా సరే, అయ్యో మా భర్త ఇలా చేస్తున్నాడు, మా వైఫ్ ఇలా చేస్తుంది, మా పిల్లలు ఇలా చేస్తున్నారు, ఇదిగో నాకు అనారోగ్యం ఉంది, ఇదిగో ఒక కుటుంబంలో ఒక మరి ఇటువంటి వ్యాపారాల్లో కానీ వాటిల్లో కానీ ఇదిగో నా మీద ఎక్కువ భారం అయిపోతుంది అని నువ్వు అనుకుంటావు. ఇప్పుడు భారమను మాట ఎవరి నోట్ల నుంచి వస్తుంది? యాక్చువల్గా బైబుల్ చదవనోడు, బైబుల్ గురించి తెలవనోడికి ఈ మాట రావాలంట. కానీ తెలిసినోడికి భారం అనే మాట బయటికి రావచ్చా? రావటానికి వీలు లేదు. అందుకని ఎప్పుడైనా సరే, ఒకవేళ నీ బిడ్డకి పెళ్లి కాలేదా, ప్రార్థించు. నీ యొక్క కొడుక్కి మ్యారేజ్ కావట్లేదా, ప్రార్థించు. దేంట్లో అయినా విడిపించబడకుండా ఉన్నాడా, దాని విషయమై నువ్వు ప్రార్థించు. నువ్వు ఎప్పుడైతే నీ కుటుంబ విషయాలలో, నీ వ్యక్తిగతమైన విషయాల్లో అన్నిటిలో ఈ యొక్క భారము అని ఎప్పుడైతే అనుకున్నావో, నీ కుటుంబాన్ని దేవుడు శిక్షిస్తూనే ఉంటాడంట. యు విల్ బి ఫనిష్. అందుకనే దేవుడు స్పష్టంగా దేవుడు చెప్తున్న మాట ఏంది అంటే, ప్రతిరోజు కూడా ఈ యొక్క భారము అనే మాట నువ్వు వచ్చి వారికి వినపడకూడదని ఎవరైతే ప్రార్థిస్తారో వారి కుటుంబం అంతా భయంకరంగా విడిపించబడుతుందంట. ఎప్పుడైనా ఎవరైనా నా దగ్గరకు వచ్చారనుకో, ఇదంతా నీకు భారం అవుతుంది అనగానే సైలెంట్గా ఉంటాను. అందుకని వాళ్ళకి ఆన్సర్ ఇయ్యను, సైలెంట్గా ఉంటాను. ఎందుకు అంటే, ప్రవ్వా నా భారమునంతా మోయువాడివి నీవే, నా శ్రమను చూచువాడు నీవే, నన్ను విడిపించువాడు నీవే ప్రవ్వా. అయ్యా ఈ రోజు నుంచి నాకు ఇక ఏ భారము లేదు నాయన. ఈ భారము కాస్త ఏం కావాలంట నీకు, అది తగ్గుతూ 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 దేవుడు అంట నిన్ను విడిపిస్తూనే ఉంటాడంట. మరి ఇక నుంచి ఏ ఒక్కరి నోటి మాట నుంచి ఇంకా భారం అనే మాట అనేది రాకుండా ఉండాలని చెప్తున్నాడు. అయ్యో నాకు ఇంకా పిల్లలు కావటం లేదు, భారం ఎక్కువైపోతుంది, బంధువులు అడుగుతున్నారు, స్నేహితులు అడుగుతున్నారు, నేను ఎక్కడికి పోలేకపోతున్నాను, అవమానంగా ఉంది, నాకు నిందగా ఉన్నది, ఏంటి నా పరిస్థితి? అయ్యో నా వ్యాపారంలో ఏ మార్పు రావట్లేదు, ఇంకా నా మీద ఎక్కువగా భారం పడుతుంది, ఇంకా నా మీద ఇదిగో ఎప్పుడు విడిపించబడతాను అని చాలామంది వివిధ రకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ
ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, మీ పైన నీ కుటుంబం పైన వారందరి పైన వస్తున్న భారాన్ని యేసయ్య నామములో తీసివేయబడును గాక. నీ భారాన్ని ఎవరు మోసారు? సిలువలో యేసయ్య ఆల్రెడీ నీ కోసము 39 దెబ్బలు తిని ఆయన రక్తాన్ని కాచి ఆయన మరణించి పునరుత్థానమయ్యి ఆయన ఎప్పుడో 2020 సంవత్సరాల క్రిందటే నీలో ఉన్న భారాన్ని దేవుడు తీసివేసి ఉన్నాడు. హల్లెలూయా. He already removed your burden. He has taken away. నీ మీద ఉన్న భారము ఆయన వేసుకున్నాడండి. అందుకనే బైబిల్లో మహాపాపం అనే భారము, వ్యాధి అనే మహాభారము, అవమానం అనే భారము, నింద అనే భారము ఆయన నీ కోసము ఎప్పుడో ఆయన అన్ని భారాలు ఆయన మీద వేసుకొని నిన్ను విడిపించాడంట ఆల్రెడీ. అందుకనే ఆదికాండంలో గనక చూస్తే దేవుని యొక్క వాక్యము ఏం సెలవిస్తుందంటే, మహా కరువు అనే భారం ఉందంట. మరి కానీ అటువంటి కరువులో ఎవరిని పెట్టారండి? యోసేపును దేవుడు పెట్టాడా లేదా? యోసేపు ఐగుప్తులో ప్రధానిగా కూర్చొనబెట్టి మరి కరువు మహాభారముగా ఉంటే అబ్రహాము కాలంలో వచ్చింది, ఈసాకు కాలంలో వచ్చింది, యాకోబు కాలంలో వచ్చింది, యోసేపు కాలంలో వచ్చింది. కానీ ఎవరైనా కరువుతో మరణించారా? ఎవరు మరణించలేదు. ఎందుకు? దేవుడు యోసేపుని ఆల్రెడీ ఆ స్థానంలో కూర్చోబెట్టాడంట. అందుకనే నీ జీవితంలో భారము అనే మాట ఇక ఎన్నడూ కూడా రావద్దంట. ఒకసారి చదవమ్మ 34 ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 34వ వచనం. ప్రవక్తయే గాని, యాజకుడే గాని, సామాన్యుడే గాని యెహోవా భారమను మాట ఎత్తువాడెవడైనను వాని ఇంటి వారిని నేను దండించెదను. యాజకుడే కాదు, సామాన్యుడు కూడా ఈ మాట ఎత్తకూడదంట. ఓకే, చదువు 36, 38 దాకా. యెహోవా భారమను మాట మీరిక మీదట జ్ఞాపకము చేసుకొనవద్దు. యెహోవా భారమను మాట మీరిక మీదట జ్ఞాపకము. హలో, ఇప్పుడు ఏమని అడగాలో దేవుని? ప్రభువా, మా ఆయన భారము, మా కుటుంబ భారము, మా ఆవిడ భారము, నా వ్యాపార భారము, నా చదువు భారము, లేకపోతే ఆర్థిక పరిస్థితుల యొక్క భారాలు, అయ్యో వీళ్ళు కట్టాలా కట్టకూడదా, వద్దా, అవునా, ఏమవుతుందో నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీ అందరికీ సహాయం చేయడానికి ఇక ఎన్నడూ కూడా భారం అనే మాటనే జ్ఞాపకం చేసుకోకూడదంట. ద బర్డెన్ ఈజ్ అ స్పిరిట్. భారం అనే మాట అది ఒక దురాత్మకు సంబంధించింది. అది అయితే యెహోవా భారమను మాట మీరికను జ్ఞాపకము చేసుకొనవద్దు. జీవము గల మన దేవుని మాటలను, సైన్యములకు అధిపతియగు దేవుడు నగు యెహోవా మాటలను మీరు అపార్థము చేసితిరి కాగా ఎవరి మాట వానికే భారమగును. ఏంటండి? ఎవరి మాటకి వాడే భారమవుతాడంట. ఇంకా ఈరోజు దేవుడు మరి జీవము కలిగిన మన దేవుని మాటలను, జీవము కలిగిన మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. వెలుగునిచ్చే మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. స్వస్థతనిచ్చే మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. నేను నిన్ను ఆశీర్వదిస్తానని జీవం కలిగిన మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ఇటువంటి మాటలను జ్ఞాపకం చేసుకున్నావో దేవుడు అంటున్నాడు, ఈరోజు ఆ మాటలను బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు భయపడక ధైర్యముగా ఉండు, నేను నిన్ను దీవించేదని అంటున్నాడు. కానీ దేవుడిచ్చిన మాటలను అపార్థము చేసుకోవద్దు. ఇప్పుడు ఎవరైతే భారము అని ఎవరైతే అనుకుంటాడో నీ మాట నీకే అది అవుతుందంట. మరి చెప్పాలా ఈరోజు? మరి ప్రభువా, ఇక ఎన్నడూ కూడా నేను భారం అనే మాటను నేను జ్ఞాపకం చేసుకోకూడదయ్యా. నీ ఆశీర్వాదం అనే మాటలే, జీవం కలిగిన మాటలే, వెలుగు అనే మాటలే, విడుదలనే మాటే, స్వస్థత అనే మాటే, నన్ను విడిపించు దేవుడు కాబట్టి ఆ మాటలే నేను జ్ఞాపకం చేసుకుంటానని నువ్వు విశ్వాసముతో, నమ్మకముతో ఆ దేవుని యందు కూర్చొని ప్రార్థిస్తే దేవుడు కార్యం చేస్తాడా, చేయడా? మా అత్త వల్లే నాకు ఈ భారం అండి, మా మామ వల్లే నాకు ఈ భారం, మా ఆయన వల్లే నాకు ఈ భారం,
మా ఆయన ఎప్పుడు మారుతాడో, ఎప్పుడు పోతాడో, ఎప్పుడు ఏం చేస్తాడో, ఎలా ఉంటాడో మాకు తెలియదండి. డోంట్ ఫీల్ ద బర్డెన్. నువ్వు ఆ భారాన్ని పెట్టుకోవద్దు అంటున్నాడు దేవుడు. దేవుని దగ్గర నువ్వు రాత్రి మవళ్ళు దేవుని దగ్గర నీ కన్నీరు విడిచినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడంట. ఓకే, 37వ వచనం. యెహోవా నీకేమని ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాడనియు, యెహోవా ఏమి చెప్పుచున్నాడనియు మీరు ప్రవక్తను అడగవలెను. కానీ ఎవరిని అడగాల? ఇప్పుడు ఇటువంటి మాటలు వచ్చినప్పుడు ఎవరిని అడగాల? మీరు ప్రవక్తను అడగాల, లేకపోతే ఒక యాజకుని, ఒక అపోస్తలుడిని, ఒక దేవుని గురించి బోధించిన వాని గురించి, ఏదో ఒకటి ఎవరినో ఒకరి గురించి అడగాలంట. యెహోవా భారమను మాట మీరెత్తిన ఎడల అందును గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు యెహోవా భారమను మాట ఎత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినను. ఏంటండి ఇప్పుడు ఇదేంటిది? ఇది అందరూ ఆజ్ఞనండి. భారం అనే మాట ఇక ఎత్తకూడదు, ఇది నా ఆజ్ఞ అంటున్నాడు. ఇట్స్ మై కమాండ్మెంట్. నా ఆజ్ఞను మీరు మీరకూడదు అంటున్నాడు దేవుడు. మరి ఈరోజు ఈ భారం అనే మాట మరలా ఎవరైనా ఎత్తుతారా? ఇంకా పాస్టర్ గారు ఈ భారము, ఆ భారము, ఈ గొడవ, ఆ గొడవ, ఇదున్నది, అదున్నది, ఈ చేతబడి భారము, దురాత్మల భారము, దయ్యముల ఆత్మల గొడవలు, అన్నీ ఇన్ని భారాలు పెట్టుకొని నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తావు? మరి నీ మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు, నీ హృదయం ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు. నువ్వు బైబిల్ ఎప్పుడు చదువుతావు? చాలామంది భారాలు పెట్టుకొని బైబిల్ చదివేటప్పుడు చాలామంది నిద్రపోతారు. ఎందుకో తెలుసా? ఆ దురాత్మ అనేది గుర్తు చేస్తూ ఉంటుంది. ఏం చేస్తావులే ప్రార్థన, ఏం వాక్యం చదువుతూలే, కాసేపు విశ్రాంతి తీసుకో, కాసేపు నీకు బాగా మంచిగా నిద్రపో. When there is a burden, you begin to pray and read the word for your deliverance, for your healing. నీ విడుదల కోసం, నీ సమృద్ధి కోసం నువ్వు ప్రార్థన చేయాలంట. చదువమ్మా. మీరు యెహోవా భారమను మాట ఎత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినను, మీరు యెహోవా భారమను మాట ఎత్తుచూనే ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఇంక ఇప్పుడు నుంచి ఎత్తుతాం పాస్టర్ గారు అని? ఇప్పుడు ఏం చేయాలా? ఇక మాట ఎత్తకుండా దాని విషయమై ఏం చేయాలంట? ప్రార్థించాలంట. భారం అనే మాట రాకూడదంట. దేవుడు ఆజ్ఞ ఇది. అయ్యా మాకు తినడానికే లేదయ్యా, మాకు భారం అయిపోతుంది, మాకు గ్యాస్ కొనడానికే భారం అవుతుంది, రెంట్ కడటానికే ఇబ్బంది అయిపోతుంది, దీనికి దానికి ఇబ్బంది అయిపోతుంది అని చాలామంది బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క ఆత్మ చెప్తుంది ఈరోజు, ఈ భారం అనే మాట ఎత్తకుండా అయ్యా నన్ను ఆశీర్వదించు, నీ జీవం కలిగిన మాటలు జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఈ జీవం కలిగిన మాటలు నువ్వు ఎప్పుడైతే నీ ప్రార్థనగా మార్చుకుంటావో దేవుడు నీకు ఆశీర్వాదంగా దేవుడు ఇస్తాడా? ఇవ్వడా? 100% ఇస్తాడు. దేవుడిని అడగాల ఈరోజు, దాని విషయమే నువ్వు యుద్ధమే చేయాలా, తెలుసా? ఓకే, చదువుదాం. యోబు గ్రంథము 7వ అధ్యాయం 22వ వచనం. ఒక వ్యక్తి ఎటువంటి భారము చేత ఏ విధమైన భారముల గుండా వెళ్తున్నాడో ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనం. నేను పాపము చేసితినా, నరులను కనిపెట్టువాడా, నీవు నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగా నున్నాను, నీవేళ గురిపెట్టేటివి. ఇప్పుడు యోబు ఇక్కడ ఏమంటున్నాడు? నేను పాపము చేసి ఉన్నానా, లేకపోతే నువ్వు నరులు కనిపెట్టువాడు కదా. ఇక్కడ ఏమన్నాడు? నాకు నేనే భారముగా ఉన్నాను ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ ఒక పక్క అనారోగ్యం, ఒక పక్క పిల్లలు చనిపోయారు, ఆస్తి కోల్పోయింది, ఒక పక్క అందరూ వెళ్ళిపోయారు, పెండ కుప్పల మీద కూర్చొని ఆ చిల్ల పెంకుతో గోక్కుంటూ కురుపులతోనూ వ్యాధులతోనూ రోగములతోనూ ఒక భారం అనే మనసుతో అక్కడ ఉండిపోయాడండి. కానీ దేవుడు అంటున్నాడు, చాలామంది ఏమంటారు తెలుసా? ఏముందులండి, మా ఇంట్లో నేనే భారం అండి, మా తల్లిదండ్రులకు నేను భారంగా ఉన్నానండి, నా కూతురికి నా కొడుకు నేను భారంగా ఉన్నానండి. అంటే ఇక్కడ యోబు కూడా దేవుడు ఒక పరీక్ష గుండా వెళ్తున్నాను, ఈ పరీక్ష నుంచి నేను దేవుడు నెగ్గిస్తాడన్న పాపం ఏ పాపం చేయలేదు, అవిశ్వాసం కాదు, విశ్వాసవంతుడే. కానీ మనోడికి ఏముంది? స్వనీతి ఎక్కువ. అందుకని స్వనీతితో ఈ మాట మాట్లాడుతున్నాడు.
ఎవరిలో అయితే స్వనీతి ఉంటుందో వాళ్ళు మాత్రమే భారముగా అని వాళ్ళే అనుకుంటారండి. డోంట్ థింక్ యువర్ సెల్ఫ్ రైచియస్నెస్, యువర్ థింకింగ్ ఐ హ్యావ్ సో మచ్ బర్డన్. ఈ భారం అనే మాట ఇప్పుడు యోబు, నాకు నేనే భారంగా ఉన్నాను. ఇంకా చాలాసార్లు నాకు నేనే భారంగా నా కుటుంబంలో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి, నిజంగా ఎత్తండి. మా అమ్మకి, మా నాన్నకి, మా అక్కకి, మా చెల్లికి ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరా? అందరు ఎత్తరలే కానీ వాళ్ళు తెలియగల వాళ్ళు అందరు ఎడుగుచ్చున్న వాళ్ళు అందరు. నా వల్ల నష్టమైపోతుంది, నా వల్ల అన్ని కోల్పోతున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీ పైన కుమ్మరించడమే కాదు, నీకు నువ్వు భారముగా ఉన్నవంట జీవం కలిగిన మాటలు నీ మీద ఉంచి నువ్వే అనేక మందిలో ఉన్న భారాన్ని దేవుడు తొలగించబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? పక్కనోడికి షేకనేచి నీకు నువ్వు భారంగా ఉన్నగా అక్క చెల్లి అనండి, అనండి, నా వైపు చూస్తారండి, అనండి ఆ మాట. ఓకే, యోబు గ్రంథము 23వ అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథము 23 2వ వచనం. నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను, నా వ్యాధి నా మూలుగు కంటే భారంగానున్నది. హల్లెలూయా. చూడండి ఇక్కడ, నేటి వరకు నేను మొరలును తిరుగుబాటు చేయుచున్నాను, నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నదంట. మరి ఇప్పుడు జ్వరంతో ఉన్నామండి, ప్రార్థన చేయమంటే చేస్తావా? చేస్తారా ఎవరైనా? క్యాన్సరో, గుండె నొప్పో, లేకపోతే లివర్ ప్రాబ్లమో, లేకపోతే ఏదన్నా బాడీలో ఒక చిన్న నొప్పి వచ్చినా సరే ప్రార్థన చేస్తాము ఇవాళ రేపు? పొరపాటును కూడా చెప్పి ఇక్కడ యోబు ఏమన్నాడు? నా మూలుగు కంటే కూడా, అంటే ఆయనకున్న భారం ఏంటో తెలుసా? చివరికి యోబు యొక్క శరీరం అంట చీకిపోయిందంట. తెలుసా? ఎంతమందికి తెలుసు ఈ మాట? బైబిల్లో ఉంది ఆ మాట. చివరికి ఆయన చర్మము తెల్లబారిపోయి చీకిపోతా, అంటే ఇట్లా లాగితే చర్మం వచ్చేస్తుందంట. నా వ్యాధి కంటే కూడా, నా యొక్క నోరు తెరిచి ప్రార్థించలేని పరిస్థితి, మొరపెట్టలేని పరిస్థితి, గడ్డు కాలం అనే స్థితి, నా పరిస్థితులు బాగోలేదు, నా మొర కంటే కూడా నాకున్న వ్యాధి భారమే అధికంగా ఉంది అంటున్నాడు ఇక్కడ. కానీ చివరికి ఆ స్వనీతిని విడిచి ప్రార్థించిన వెంటనే 42వ అధ్యాయంలో సంపూర్ణమైన స్వస్థత దేవుడు ఇచ్చాడా లేదా? ఆయన ఇంకొక మాట ప్రార్థన చేస్తాడు. ఆయన శరీరము ఆ విధంగా అయినప్పుడు, అయ్యా నాకు బాలుర శరీరము కంటే నాకు అటువంటి సున్నతమైన శరీరము, అవయవాలు ఇవ్వు అని ప్రార్థించినప్పుడు అంట దేవుడు ఆ యొక్క శరీరాన్ని దేవుడు మార్చేస్తాడా లేదా? ఈరోజు అక్కడ ఇక్కడ పోవాల్సిన అవసరం లేదండి. నీ మొర కంటే నీ వ్యాధే నిన్ను ఎక్కువగా భారంగా ఉన్నదంట. మరి ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుందండి. ఈరోజు ఏ అనారోగ్యంతో ఇక్కడ కూర్చున్నావేమో, ఏ వ్యాధితో ఇక్కడ కూర్చున్నామో, ఏ సమస్యతో ఇక్కడ కూర్చున్నావో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నీ వ్యాధులన్నీ కూడా దేవుడు స్వస్థపరిచి విడుదల చేసి నీలో ఉన్న భారం అనే వ్యాధిని యేసయ్య నామములో తొలగించబడును గాక. ఆమేన్. The Job finally he got the victory. ఆ వ్యాధి మరణము పైన విజయాన్ని సాధించాడా లేదా? ఆ భారాన్ని కాస్త ఏం జరిగింది? ఆరోగ్యం వచ్చింది, మళ్ళా భార్య వచ్చింది, పిల్లలు మళ్ళా అంతకంటే 4 రెట్లు, 4 తరాల సంసారాన్ని చూశాడు. మళ్ళా అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెలు వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చారంట? బంగారము, వజ్రాలు, వైద్యులతో వచ్చి ఏం చేశారు? నమస్కరించారు. ఎందుకు? మళ్ళా తూర్పు దేశంలో అత్యంత ధనికులుగా
దేవుడు చేశాడని తెలిసి మళ్ళీ అందరూ వచ్చేసారండి నీకు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో, ఏ స్థితుల్లో ఇక్కడికి వచ్చావేమో, ఏ భారముతో నువ్వు ఇక్కడికి వచ్చావేమో, దేవుడు అంటే ఆ భారాన్ని తొలగించి జీవము కలిగిన మాటలు మీ అందరిలోనూ ఉండునుగాక. ఆమేన్. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం దావీదు గురించి చూద్దాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం. యెహోవా మీద నీ భారము మోపుము, యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందురు. ఇప్పుడు నీ భారము ఎవరి మీద వేయాలా? యెహోవా మీద మోపి ఆయనను విడిపించునేమో. అంటే నీ భారమంతా యెహోవా మీద వేయాలి. ఈరోజు నీ భారము వాళ్ళ మీద వీళ్ళ మీద కాదండి. ప్రభువా, ఇదిగో నువ్వు పొందిన దెబ్బలు, గాయాల వలన, ఇదిగో నువ్వు చిందించిన రక్తము వలన నా భారమంతా నువ్వు సిలువలో తీసుకున్నావు కదా. నా పాప భారాన్ని, వ్యాధి అనే భారాన్ని, అవమానమనే భారాన్ని, నింద అనే భారాన్ని నువ్వు తీసుకున్నావు కాబట్టి నా విమోచకుడు నీవే, నన్ను స్వస్థపరిచువాడువి నీవే. ఇక్కడ యెహోవా మరి దావీదు కూడా ఒక భారం అని ఉన్నది, మరణం అనే భారం. సౌలు ఎక్కడ చంపేస్తాడో, సౌలు నన్ను ఎక్కడ హత్య చేస్తాడేమో, సౌలు ఎక్కడ నన్ను అధికంగా మరి చంపేస్తున్న మరణ భయంలో ఉన్న వ్యక్తి మరి పరిగెత్తుతున్నాడు, కొండల వైపు అడవుల వైపు పరిగెత్తుతున్నాడు, దాక్కున్నాడు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా సౌలు వదిలిపెట్టలేదండి. అందుకనే నీ భారము అనేది నువ్వు 100% దేవుని మీద మోపాలి. అందుకని అన్నాడు, ఆయనకి ఇష్టడు కదా, ఆయన వాడిని తప్పించినేమో అందరూ. దేవుని కంటే నువ్వు ఇష్టమైన వాడివి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను, ఆయన కరుణ వాత్సలత, ఆయన కరుణ నీ మీద ఉన్నది కాబట్టి దేవుణ్ణి అడగాల, ప్రభువా ఇదిగో నా ఇంటి మీద ఉన్న భారము, నాపై ఉన్న భారము, నా పిల్లలపై ఉన్న భారము, వ్యాధులనే భారము, వీటన్నిటిని విడిపించి అయ్యా నన్ను దూరపరిచి నన్ను ఆశీర్వదించు నీ జీవం కలిగిన మాటలతో. ఈరోజు నువ్వు అడగాల ఆ మాటని. అప్పుడే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు విడిపించునుగాక. ఆమేన్. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 55:22 వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. ఇప్పుడు నీతిమంతులుగా ఆయన ఎన్నడూ కదలనీయడంట. మరి నీ భారమంతా ఆయన మీద మోపి ఆయనను విడిపించడమే కాదు, నీతిమంతులని పడనీయడంట. ఒక్క నీతిమంతుడు ఒకసారి పడిపోతే ఎన్నిసార్లు దేవుడు లేపుతాడండి? 7 మార్లు దేవుడు లేపుతాడంట. మరి నీతిమంతుడు 7 మార్లు పడిపోయినాడు, ఆయన వైపు చూసి సహాయమును అర్థిస్తే దేవుడు అంట ఆ బిడ్డని అధికంగా మళ్ళీ తిరిగి లేపుతాడంట. మరి అందుకనే దావీదు ఆయన నీతి అనే రక్షణను అలాగ పట్టుకొని, అయ్యా ఎన్ని ప్రమాదములు వచ్చినా, సముద్రంలో వెళ్ళినా, నదిలో వెళ్ళినా, ఇదిగో వర్షంలో, చలిలో అయినా, ఎక్కడ ఉన్నా సరే నీ నీతిమంతుడైన నన్ను, అయ్యా నన్ను మాత్రము నువ్వు 100% నన్ను, నా మీద ఉన్న భారాన్ని అనే కాడిని నువ్వు తొలగిస్తున్నావు, నీకు స్తోత్రం అయ్యా. ఈరోజు నుంచి ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? అయ్యా నా భారం అనే కాడిని నువ్వు తొలగించబోతున్నావు, నీకు స్తోత్రము నాయన. వ్యాధి అనే కాడిని తీసివేయబోతున్నావు, నీకు స్తోత్రం అయ్యా. నా అప్పులన్నిటి నువ్వు కట్టివేయబోతున్నావు, ఈ భారమును బట్టి నీకు స్తోత్రం అయ్యా. అయ్యా ఇదిగో నా భర్తను మార్చుకోబోతున్నావు, నా భర్త వల్లే నాకు ఇంత భారము, దుఃఖము, బాధ, వేదన ఉన్నది, ఇదిగో నా యొక్క భర్తను మార్చబోతున్నందుకు నీకు స్తోత్రం అయ్యా. అంటే జరగబోయే దానికి నువ్వు ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని వైపు తిరిగి చూస్తే దేవుడు నిన్ను వాటన్నిటినీ ఆశీర్వాదకరంగా దేవుడు యేసు నామములో మార్చునుగాక. ఆమేన్. ఓకే. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 19వ వచనం. కీర్తన గ్రంథం 68:19 వచనం. ప్రభు స్తుతి నందునుగాక,
అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయ్య ఉన్నాడు. ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారమును భరించి ఉన్నాడు. ఇప్పుడు నీ భారం నువ్వు భరిస్తున్నావా, దేవుడు భరిస్తున్నాడా? అందరూ అనుదినము అనండి. అనుదినము ఆయనే మన భారాన్ని మోస్తున్నాడంట. నువ్వేం చేస్తావు? సాతాను గాడికి మంచిగా ద్వారం తెరిచి అయ్యా దా అని చెప్పేసి దాన్ని కూర్చోబెట్టి మేపుతా ఉన్నావు, అవునా కదా? ఇప్పుడు నీ భారాన్నంతటిని ఆయన మోస్తుంటే నువ్వేం చేస్తున్నావు? సాతాను గాడి ద్వారం తెచ్చి ఈ భారం అంతా కూడా. అందుకనే సాతాను గాడు భారంతో ఉన్న వాళ్ళని పుట్టుకోడు. ఎందుకంటే ఇదంతా నా బ్యాచ్ చేయాలని వదిలేస్తాడంట. ఎవరైతే దేవుడు తన బిడ్డల విషయం ఎవరు భారమైతే మోస్తున్నాడో వాళ్ళని ఎక్కువగా పట్టుకుంటాడంట. నువ్వు భారముగానే నువ్వు ఎప్పుడు ఫీల్ అవుతూనే ఉన్నావు. నా దేవుడు నమ్మదగినవాడు, నా దేవుడు విశ్వాసం కలిగినవాడు, నా దేవుడు నన్ను అన్యాయం చేయడు, నన్ను విడవడు అని నువ్వు పట్టుకొని ప్రార్థిస్తే ఆ ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను విడిపిస్తాడా లేదా? ద గాడ్ డెఫినెట్లీ హీ ఈస్ ద ఓన్లీ పర్సన్, హీ ఈస్ క్యారింగ్ ఆల్ యువర్ బర్డన్స్. ప్రతి భారమును ఆయనే మోస్తున్నాడండి. లేకపోతే ఎవరైనా భర్త బాగా తాగుతున్నాడు అనుకో, రోజు ఏంటి పెళ్ళైన కాంచి తాగుతూనే ఉన్నాడు ఈ క్యాండిడేట్, ఈయన వల్ల ఏంది నాకు ఈ భారము. మరి భార్య ఏం చేయాలా? ఉపవాసం ఉండి ఉపవాసముతో ప్రార్థిస్తే దేవుడు ఆ భర్తలో ఉన్న దురాత్మను దేవుడు తీసేస్తాడా లేదా? చాలా మంది దే ఫీల్ ద బర్డెన్. అది అడగాల దేవుని ఈరోజు, ప్రభా ఇటువంటి భారముతో ఉన్న నన్ను అయా మార్చుండి ఆయన. ప్రే, ఫాస్ట్ చేయి, ఉపవాసముడు, దేవుని దగ్గర బైబిల్ చదువు, ప్రతిరోజు కనిపెట్టుకో ఒక 3 గంటలు. నువ్వు కనిపెట్టుకొని ప్రార్థిస్తే దేవుడు దాని విషయమై నీ యొక్క మొరను ఆలకిస్తాడా లేదా? పక్కన వాళ్ళతో చెప్పండి, నీ భారం అంతా ఆయనే మోస్తున్నాడని చెప్పండి. పెద్దగా చెప్పాలి అందరూ. అందుకనే ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షకుడై ఉన్నాడు. నీ భారాన్ని తొలగించడమే కాదు, హీస్ ఆల్వేస్ ఈజ్ ప్రొటెక్టింగ్ యూ. ప్రతిరోజు ఏం చేస్తాడంట? దేవుడు నిన్ను రక్షిస్తూనే ఉంటాడంట. ఏ భారముకుండా నిన్ను పడనీయడు. ఏ సాతాను తీసుకొచ్చి భారాన్ని నీ మీద లేకుండా చేయాలని ఆయన ప్రణాళిక. ఈరోజు భారం అనే కాడిని సులువు కాడిగా దేవుడు చేయాలని ఉందా లేదా? ఓకే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఏంటండి? నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. ఇప్పుడు ఎవరైనా సరే చూడండి, చాలామంది ఈ పని కష్టంగా ఉంది, ఈ జాబు కష్టంగా ఉంది, ఈ వ్యాపారము చాలా కష్టంగా ఉంది, ఎంతో శ్రమతో కూడుకున్నది అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమన్నాడు? నీ పనుల భారమును యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు అన్నీ కూడా సఫలమవుతాయంట. నేను నిన్న ఎందుకో సడన్గా ఒక చిన్న స్టోరీ వింటా ఉన్నాను. ఒక 14 ఏళ్ల సంవత్సరాల్లో ఒక అమ్మాయికి వివాహం అయిందండి. అయితే ఆమె భర్త వచ్చేసి చాలా కానిస్టేబుల్. అయితే ఆ కానిస్టేబుల్ మరి ఒకరోజు ఎక్కడో ఒక ప్రోగ్రాంకి తీసుకెళ్ళాడంట. అక్కడికి 14 ఏళ్ల కిందట 14 ఏళ్ల వయసులో మ్యారేజ్ అయింది. తర్వాత పిల్లలు అయ్యారు. తర్వాత 18వ సంవత్సరంలో ఎప్పుడో ఒక పెరేడ్ గ్రౌండ్లోకి ఆ ఊళ్ళో మా ఆయన చూస్తేనే అందరు మా ఆయనకి సెల్యూట్ కొడతారు, మా ఆయనే వేరే వాళ్ళకి సెల్యూట్ కొట్టాడని చెప్పేసి ఆ పెరేడ్ గ్రౌండ్లో వాళ్ళ ఆయన చూసిందంట. అయితే వాళ్ళ ఆయన అడిగిందంట, మన ఊర్లోనే నీకు సెల్యూట్ కొడుతున్నారు, నువ్వేమో ఆయనకి సెల్యూట్ కూడా. ఆయన ఎవరని అడిగితే ఆయన మా మీద ఉన్న అధికారి, ఐపీఎస్లు ఐఏఎస్లు కాబట్టి నాకు కూడా అలా కావాలని ఆశ ఉంది అంటే వాళ్ళ భర్త అడిగాడంట, నువ్వు ఎన్నో క్లాస్ పడి చదువు? 9వ క్లాస్ అని చెప్పిందంట. అంటే
ఈ 9వ క్లాస్ చదువుతున్న నీవు ఆ స్థాయికి వెళ్తావని ఒకలాంటి నవ్వి హేళన చేశాడంట. లేదు నాకు అటువంటి కావాలని చెప్పేసి అమ్మాయి పట్టుదలతో ఉంటే ఆమె వెళ్ళి 10th క్లాస్ ప్రైవేట్గా రాసింది, ఇంటర్మీడియట్ పాస్ అయింది, డిగ్రీ పాస్ అయింది. వాళ్ళ ఆయనకి ఎక్కడో ఒక చిన్న ఆశ అయితే పుట్టింది. ఇదేంట్రా బాబు ఈ ఆలోచన, ఇదంతా ఏంటి అని చెప్తే తర్వాత ఈ కలెక్టర్ కావడానికి సంబంధించిన ట్రైనింగ్కి వెళ్ళింది. ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయింది, సెకండ్ టైం ఫెయిల్ అయిపోయింది, థర్డ్ టైం ఫెయిల్ అయితే వాళ్ళ హస్బెండ్ అన్నాడంట, ఇది అయ్యే పని కాదులే, నువ్వు ఇంటికి వచ్చేయి, ఇంకా ఇప్పుడు దాకా ఖర్చు పెట్టిన చాలని చెప్పాడంట. అయితే ఒక్కసారి నాకు అవకాశము దయచేయి, ఏమనుకోవద్దని చెప్తే సరే అన్నాడంట. అయితే 4వసారి ఇంకా కొంచెము హార్డ్ వర్క్ చేసి ఆమె ఇంకా దేవుని యందు విశ్వాసం ఉంచి తర్వాత 4వసారి అటెంప్ట్ చేస్తే ఆమె అందరికంటే ఫస్ట్ ర్యాంక్ కొట్టిందంట. అయితే ఈమె బ్యాక్గ్రౌండ్ అంతా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు తెలుసుకొని ఆశ్చర్యపోయారంట. అదేంది 9th క్లాస్ డిస్కంటిన్యూ చేసి పిల్లలు ఉన్నారు, ఇటువంటి వయసులో 18 సంవత్సరాల తర్వాత ఏంటి నీ ఆశయం అని అడిగితే, మా ఆయనకి ఊర్లో సెల్లుడు కొడితే నాకు కూడా ఇటువంటి స్థలంలోనే ఇటువంటి ప్లేస్లోనే వీళ్ళందరూ సెల్లుడు కొట్టాలా, నాకు ఉన్న అంశం అదని చెప్పిన వెంటనే వాళ్ళు ఒక్క మారు కూడా వేరే కోర్సుని అడగకుండా ఆమెని ఐపీఎస్గా సెలెక్ట్ చేశారండి. మీరు వెళ్ళండి, ఫేస్బుక్లో యూట్యూబ్లో వెళ్తే ఉంటుంది ఆమె పేరు కూడా. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ బాంబేలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఒక పోలీస్ అధికారిగా ఉండిపోయింది ఇప్పుడు అమ్మ. షీజ్ అ వెరీ ఫెమిలియర్. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, ఒకని పనుల భారము యెహోవా మీద ఉంచము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. చాలా మంది ఏంది, ఏదో చదువుతున్నాంలే, ఏదో జాబ్ కొడతాంలే, మాకెందుకులే పని. యూ షుడ్ హ్యావ్ ఎ డిజైర్, స్ట్రాంగ్ డిజైర్. నాకు ఇది ఉన్నది, ఈ గమ్యము చేరాలి, ఈ సిటీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కావాలి అన్న ఆలోచన నీలో కలగాలి. సాధన పెడితే ఏదైనా సాధ్యమే. కానీ వాళ్ళ ఆయన మాత్రం భారం అనుకున్నాడు, ఆమె మాత్రము దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడే నాకు తోడే ఉన్నాడు, నా కార్యములు నా క్రియలన్నీ కూడా ఆయన అన్నీ కూడా నా ఉద్దేశములు సఫలం చేస్తాడన్న విశ్వాసంలో ముందుకెళ్ళింది. టుడే షీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పొజిషన్. అటువంటి ఆశ నీలో ఉండాలి ఈరోజు. షుడ్ హ్యావ్ ఎ డిజైర్. నీ భారము దేవుడి మీద ఉంచు. ఇదిగో ప్రభా, ఇప్పుడు దాకా రెంటేమో, ఇప్పుడు సొంత స్థలము రావాలి, ఇప్పుడు సొంత ఇల్లు రావాలి, సొంత కార్యము జరగాలి ప్రభా. నువ్వు ఉద్దేశాలు ముందు పెడితేనే దేవుడు అంట నిన్ను చూసి నీ నమ్మకం నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంట. If you don't have that heart of desire, if you are thinking it is a burden for me, చాలా మంది ఆశయము లేనటువంటి వాళ్ళు నార్మల్గానే ఉండిపోతారండి. వాళ్ళు నార్మల్గా జాబులు నార్మల్గా అన్నీ ఉంటాయి, కానీ వాని ఉద్దేశములన్నీ కూడా ఉన్నతమైన స్థితి కనుక ఉంటే దేవుడు ఆ స్థితిని దేవుడు ఇచ్చేస్తాడంట. ఈరోజు మీ మనస్సులో ఉన్న అన్ని మీ యొక్క పనుల్లో ఉన్న భారం అంతా కూడా యేసు నామములో మీ ఉద్దేశంలో సఫలమగునుగాక. ఆమేన్. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. రాయి బరువు ఇసుక భారము, ఇదిగో రాయి బరువు ఇసుక భారము, మూడుని కోపము ఆ రెండింటి కంటే బరువు. అర్థమైంది ఎవరికైనా? ఇసుక బస్తా ఎవరిని ఎత్తుతారా? బియ్య బస్తా నేను ఎత్తొచ్చా, కానీ ఇసుక బస్తా అసలు ఎత్తలేము. ఎందుకు? రాయి బరువు ఇసుక భారము, మూడుని కోపము ఆ రెండిటికంటే. ఒక్కొక్కడికి ముక్కు మీద ఏం కోపమో, అవునా కదా? ఈ రాయి బరువు ఇసుక భారం అయినా మోయొచ్చేమో, కానీ ఈ మూర్ఖుడికి ఉన్నటువంటి కోపాన్ని భారం మోయాలంటే అబ్బా ఎందుకులే. ఇంకా ఎంతమంది కోపం చేతులు ఎత్తండి, నిజంగా ఎత్తండి.
ఎత్తండి, నో ప్రాబ్లం, ఎత్తితే ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కోపం ఉన్న వాళ్ళు ఎత్తండి, నాకు కూడా కోపమే. నేనే దేవుణ్ణి అడుగుతున్నా, ప్రభు ఈ కోపాన్ని తీసే అని చెప్పేసి. కొంతమందికి చెప్తే కోపం, కొంతమందికి చిన్న పని చెప్తే కోపం, కొంతమందికి ఇది చెప్తే అది చెప్తే కోపం. ఈ కోపాల వల్ల ఏమవుతుంది? కోపం అంట అధిక భారం అంట, తెలుసా? ఇసుక రాయి కంటే కూడా కోపం, అది బరువు అంట. ఇంకా ఒక ఇంట్లో ఒక మూర్ఖుడు ఉన్నాడు అనుకో, వాడు మాట్లాడే కోపానికి ఇంకెందుకులే ఆ ఇల్లంతా ఏడవటమే. అవునా కదా? ఇప్పుడు ఈ రెండింటిని, ఈ కోపం అనే భారం తీసేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అందరు సిద్ధమేనా? ఈరోజు యెహోవా నీ భారం అనే కోపము తొలగించునుగాక. కోపం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ? ఒకరేమో నోరు అన్నారు, ఒకరే కళ్ళు అన్నారు, ఏమేమో చెబుతున్నారు. కోపం ఎక్కడ ఉంటుందండి? ఇక్కడన్నా లేకపోతే ఇక్కడ, ఈ రెండు. అవునా కదా? నీ మాటలు బట్టి నువ్వు కోపిస్తువా లేకపోతే ముక్కొప్పిస్తువా అని తెలిసిపోద్ది. కోపంలో కూడా రెండు రకాలు ఉన్నాయి. కోపం వేరు, ముక్కొసి కోపం వేరు. ఇదేమో జనరల్గా జరిగేది. అది ముక్కొసి కోపం అనేది మహా టార్చర్. అది ఆ టార్చర్ తట్టుకోవాలంటే భార్య ఏదో చేసుకొని ఇంటికన్నా పోవాలా, లేకపోతే ఏదో చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదే ఉంటుంది రెండు. యేసయ్య నామములో జేసెచం సంఘంలో ముక్కోపి అంత భారము పోవునుగాక. ఇప్పుడు దొరికారు అందరూ, ఇప్పుడు చెబుతారు ఆమెన్. ఎందుకంటే అది పోవాలి కదా, చెయ్యెత్తమంటే ఎవరు ఎత్తరు. ఓకే, కొంతమందికి అసలు చెప్పకూడదు. చెబితే ఏందో తెలుసా, కస్సు బుస్సు అంటారు. అదేందో అర్థం కాదండి. నువ్వు చెప్పేంత మొగోడుగా నాకు ఏముండదు, తర్వాత జరిగే పరిమాణం ఏందో నీకే తెలుస్తుంది. నీ కోపమే నీకు అంటకత్తెర, అది మాత్రం గ్యారంటీ. నీ కోపమే నీ సంసారం ఆగం, నీ కోపమే నీ పిల్లలు, నీ కోపమే ఒక సంసారం పోవాలన్నా, ఇంట్లో గొడవలు కావాలన్నా, లేకపోతే సంసారం ఆగం కావాలన్నా నీ కోపమే నీకు దిక్కు. ఈ రోజు నుంచి ఆ కోపం అంతా తీసేస్తావా లేదా? కొంతమంది భార్యలు చెప్తారు, మా ఆయనకి ముక్కోపం అండి. నీకే బాధ ఉండి నా బాధ ఎవరో చెప్పుకోవాలి. నేను కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను అనుకుంటా ఒక్కోసారి. అంటే మా ఆవిడ మీద కాదులే అండి, నాకు దేవుని సేవ సరిగా జరగకపోతే ఆ కోపాలు వేరున్నాయి. దోస్ ఆర్ నెగ్లిజెన్సీ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఫర్ దట్ ఐ విల్ బి యాంగర్. అవునా? కొంతమంది కోపం అనగానే మా ఆవిడకలు చూస్తున్నారు, ఏం జరుగుతుంది ఇంట్లో అని. గొప్ప వాళ్ళు అందరూ. సరేలే. సరే, యెషయా గ్రంథం 14:25. ఈ రోజు నుంచి కోపం అనేది ఉండకూడదు కదా. మీ కోపం అంతా చల్లారా లేదా? ఓకే, యెషయా గ్రంథం 14:25. అందుకే రాసుకోవాలి, బుక్ పెన్ను పెట్టుకొని రాసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఈరోజు. కొంతమంది కలెక్టర్ లాగా వస్తారు, బైబిల్ ఉండదు, పుస్తకం ఉండదు, ఏముండదు. 14:20 చదువమ్మా యెషయా గ్రంథం. నా దేశంలో అష్షూరును సంహరించెదను, నా దేశంలో అష్షూరుడు సంహరించెదడు, నా పర్వతముల మీద వాని నలుగద్రొక్కెదను, నా పర్వతముల మీద వాని, అంటే నా సంగముల మీద వాని అనగద్రొక్కెదను, వాడి కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాడి కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజముల మీద నుండి తొలగింపబడును. ఇప్పుడు అష్షూర్ అనేవాడు ఎవడు? ఇదొక దురాత్మ. అంటే ఇజ్రాయేల్ ప్రజల్ని నాశనం చేయడానికి వస్తున్నటువంటి అష్షూరు రాజు అనేటువంటి ఒక దురాత్మ ఇది. మరి కొండల మీద అనగదొక్కెదను అంటే సంఘములో, నా మందిరములో, నా ప్రాంతంలో అష్షూరు రాజుని ఏం చేస్తాను? నేను హతపరుస్తాను అంటున్నాడు దేవుడు. నీ భుజాల మీద ఉన్న భారము, నీ కుటుంబంపై ఉన్న భారము, వాటన్నిటిని శత్రువుని అనగదొక్కెదను అంటున్నాడు. ఎప్పుడైతే నీ కోపాన్ని తగ్గించుకొని, నీ కోపము లేనివాడిగా ఉండి, ప్రభువా నాకు సహాయం చేయి. ఇజ్రాయేల్ ప్రజలకు ఏంటో తెలుసా? కోపం ఎక్కువ అంట. వినరు, ఎందుకంటే వాళ్ళ హృదయం అంతా కఠినం అయిపోయింది. 430 సంవత్సరాలు స్లేవరీ మనసు కదా. కోపము, ద్వేషము, అసూయ ఎక్కువ. వాళ్ళు ఎప్పుడైతే, దేవుడు ఎప్పుడు కూడా హెచ్చరించేది, ఇదిగో మీలో ఉన్న కోపాన్ని తగ్గించుకోండి, ఈ కోపము వలన మీరు అనేకమైన నష్టపోతున్నారు. అందుకని ఈ అష్షూరు రాజుని నేను అనగదొక్కెదను, నేను నాశనం చేస్తాను, నేను మిమ్మల్ని విడిపిస్తాను, నేను మీ దేవుడై ఉన్నాను, మీరు భయపడక అంటున్నారు దేవుడు ఇక్కడ. ఈరోజు ఎంతమంది నీ భుజాల మీద ఉన్న భారం అనే కాడి ఎంతమంది తీసేయాలనుకుంటున్నారు? ఓకే, యెషయా గ్రంథం 22:22. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం.
నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజముల మీద ఉంచెదను. అతని అధికార భారము అతని భుజముల మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడు మూయచాలడు, అతడు మూయగా ఎవడు తీయచాలడు. చూడండి, ఇక్కడ దావీదుకి దేవుడు ఒక అధికారాన్ని ఇస్తున్నాడు. మరి రాజ్య భారము అనేది ఇక్కడ పెడుతున్నాడు. ఎప్పుడైతే అది వేయబడుతుందో ఎవడో తీయలేడు, తీయబడింది ఎవడు మూయలేడని వాక్యం సెలవిస్తుంది. అవునా కదా? ఇక్కడ ఎవరైతే క్షమించబడతారో అక్కడ క్షమించబడి, ఇక్కడ ఎవరైతే బంధిస్తారో పరలోకంలో కూడా అవి బంధించబడినంట. మరి కానీ దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది, ఈరోజు అధికారం అనే భారము నేను మీకు ఉంచాను. మీరు ఏ అధికారముతో ఇది పాలించాలంటే పాలించాలి, ఈ యొక్క నియమము రావాలంటే నియమం రావాలి. దేవుడు ఇప్పుడు ఆ రాజ్యమంతా అనేకమైన ఆజ్ఞలకి నేను వ్యక్తి ఉన్నాడా లేదా? అంటే నీ భారము దేని మీద ఉండాలి? ఇప్పుడు దేవుని రాజ్యం అనే భారము నీ మీద ఉండాలి. నువ్వే భారాన్ని పెట్టుకొని తిరుగుతున్నావు? ఈ లోకానికి సంబంధించిన భారాలన్నీ పెట్టుకొని ఇక్కడక్కడ తిరుగుతూ ఉన్నావు. ఎక్కడ పోయినా బోధాయా, ఎక్కడ పోయినా ఎవరు తెచ్చట్లేదాయా, ఎక్కడ పోయినా కూడా విడిపింపు లేదు, ఎక్కడ పోయినా ఈ పోట్లేదు. ఏంటి మా గొడవ? దేవుని రాజ్య భారము అనే అధికారము ఎవరి మీదైతే ఉంటుందో వాళ్ళందరి భారము సులువుగా అగునుగాక. ఆమేన్. చదువు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-30 వచ్చిన మత్తయి సువార్త. చూడండి, ఇప్పుడు నీ భారాన్ని ఎవరైనా తొలగించుకోవడం కష్టంగా ఉన్నారా? మీ వల్ల కావటం లేదా? ఆ భారము తొలగిపోవాలంటే ఎవరి దగ్గరకు వస్తే పోతుందో చూద్దాం. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. ఎవరు భారమైతే ఉన్నదో ఆయన సన్నిధికి వస్తే ఏమిస్తానంటున్నాడు? విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. మరి నీ భారాన్ని నువ్వు మోయొద్దు. నీ భారము అధికమైన వెయిట్తో నువ్వు రావద్దు ఇక్కడికి అంటున్నాడు దేవుడు. నీ భారాలు పెట్టుకొని, నీ దుఃఖాలు పెట్టుకొని, బాధలు పెట్టుకొని, వ్యాధులు పెట్టుకొని, పాపం అనేది ఏది పెట్టుకున్నా సరే నా దగ్గరకు వచ్చేవారికి నేను ఏం చేస్తానంటున్నాడు దేవుడు? భారాన్ని తీసేసి విశ్రాంతిని అన్నాడు. అందరూ విశ్రాంతి అనండి. నీ భారాన్ని కాస్త దేవుడు విశ్రాంతిగా మారుస్తాడంట. కానీ దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చేతులు ఎత్తండి. డోంట్ ఫీల్ యువర్ బర్డెన్, కమ్ ఆన్ టు మీ, ఐ విల్ టేక్ ఆల్ యువర్ బర్డెన్స్, ఐ విల్ గివ్ ద పీస్ అండ్ రెస్ట్. 30వ వచనం. ఏలనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నది. భారము తేలిక అంటే ఇప్పుడు దేవుడు అనే కాడి నువ్వు ఎత్తుకోవాలి. ప్రార్థన అనే కాడి, వాక్యం అనే కాడి, దేవుని సన్నిధికి వచ్చే కాడి నువ్వు పెట్టుకుంటే నీ కాడి ఏమవుతుందంట? సులువుగా అయిపోతుందంట. మరి సింపుల్ అండి. నీ భారము తగ్గించుకోవాలంటే రహస్యం ఏంటంటే వాక్యం. ఎంతమంది ఎత్తుకుంటారు నీ భుజం పైన దీన్ని? ఇది కనుక వాక్యము విని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది ఎత్తుకుంటే చాలు, అన్ని భారాలు సులువైపోతాయి అంట. మీ ఆయన భారం సులువైపోతుంది, నీ పిల్లల భారం సులువైపోతుంది, నీ అప్పుల భారం అనే సులువైపోతుంది, నీ వ్యాధి అనే సులువైపోతుంది, నీ వ్యాపారంలో సులువైపోతుంది, నీ కంపెనీలో ఉన్న భారాలన్నీ సులువైపోతాయి, నీ అప్పులు కొట్టువేయడం సులువైపోతుంది. తర్వాత నీ యొక్క కుటుంబంలో ఉన్న వివిధ రకాల నానా విధములైన భారములన్నీ యేసు నామములో జేసెచ్చములో లైవ్లో వీక్షిస్తున్న వారందరికీ అన్నీ సులువగునుగాక. ఆమేన్. నీ కాడి తగ్గించుకుంటావా, మోరడెత్తు జాన్ చేసుకుంటావా? నీ ఇష్టం అది. ఎంతమంది మోరడెత్తుకుని నా భారాన్ని చేసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. లేదు పాస్టర్ గారు ఇంకా సులువు చేసుకుంటాను వాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఉన్న వాళ్ళు ఎత్తండి, లేని వాళ్ళు వద్దులేండి. ఓకే. 1 కొరింథీయులు 9వ అధ్యాయం 16వ వచనం. 1 కొరింథీయులు 9:16.
నేను సువార్తను ప్రకటించుచున్నాను, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. నాకు అతిశయ కారణం ఏమీ లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఇప్పుడు పౌలు గారుకున్న భారములన్నీ ఎక్కడ తక్కువైపోతున్నాయి? సువార్త అనే భారాన్ని ఎప్పుడైతే ఎత్తుకున్నాడో ఆయన కాడులన్నీ కూడా, భారములన్నీ కూడా ఏమైపోయాయి? సులువుగా అయిపోయినాయి అంట. వాక్యం చదవాలి, వాక్యాన్ని ఎత్తుకోవాలి. ఈరోజు నీ భారం మీద పెట్టుకోవాలి. ఇదిగో ప్రతిరోజు వాక్యమైన భారము నాలో ఉండాలి, ఆత్మలను సంపాదించే భారము నాలో ఉండాలి, సువార్త చెప్పే భారము నాలో ఉండాలి. నీ భారము తక్కువ కావాలి అంటే ఎప్పుడు చూసినా మనసంతా భారంగా ఉంది, హృదయం అంతా భారంగా ఉంది. 365 రోజులు ఏనాడు ఫోన్ చేసినా అదే మాట తప్ప రెండో మాట ఉండదు. ఏడుపు అన్నా ఉండాలా, దుఃఖం అన్నా ఉండాలా, లేకపోతే కంప్లైంట్స్ అన్నా అదైనా ఉండాలా. ఏనాడైనా వాక్యం చెప్పి, వాక్యం విన్నాను పాస్టర్ గారు, నా భారం అంతా తగ్గిపోయింది అన్న సాక్ష్యం ఎప్పుడైనా వచ్చిందా? ఏనాడు రాదే. చిన్న గొడవ, చిన్న మాట, ఇంట్లో ఆ అంటే ఏడుపు, ఊ అంటే దుఃఖం, ఊ అంటే ఇంట్లోంచి, ఊ అంటే అన్నీ అయ్యే. ఊరకండి, హాస్పిటల్ చుట్టూ ఆరు చుట్టూ తిరుగుతూనే ఉండండి 20 రోజులాగా. ఈరోజు నుంచి ఎంతమంది మీ భారాన్ని తగ్గించుకుంటారు ఈరోజు నుంచి? అందుకనే సువార్తని ఎప్పుడైతే పౌలు గారు ఎత్తుకున్నారో ఆయన కాడులన్నీ భారము సులువైపోయినాయి అంట. చదువమ్మా. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఏందండి? సువార్తను ప్రకటింపకపోయినా, చదవకపోయినా, వినకపోయినా, దేవుని మందిరానికి రాకపోయినా ఏంటంట వాళ్ళకి? శ్రమ అనండి. అందరూ శ్రమ బాగా ఇష్టం లేండి. ఏదైనా ఆ ఇంట్లోకి, ఇక్కడి ఇంట్లోకి, ఆ రూమ్లోకి, ఈ రూమ్లోకి, ఆ టీవీ రూమ్, ఈ రూము అన్నీ తిరుగుతారే కానీ అక్క ఇవాళేంటి అక్క, సంగతులు ఏంటి అక్క, అదేందక్క, ఇదేందక్క, అన్నీ అమ్మలక్కలే ఉంటాయి. ఇవాళ ఏం సువార్త చదివాక, ఏ వాక్యం చదివాక, ఈరోజు ఏదో చదివి నీకు అర్థమైతే ఏదైనా చెప్పని ఎప్పుడైనా అడిగావా? నిన్న నాటికి ఏమైంది అక్క, నిన్న మా ఇంట్లో కరెంటు పోయింది, మీ ఇంట్లో ఉంది కదా, ఏంటి సంగతి అడుగు, దాన్ని చెప్పు, మొత్తం చెప్పింది స్టోరీ. హలో, ఎంతమంది సాయంత్రం నాటకాలు చూస్తారు? చేతులు ఎత్తండి. ఏందో ఈ మధ్య కుటుంబం అంట సీరియల్ మీద సీరియల్ చూస్తున్నారు, ఏందో బాధ అర్థం కావట్లే. ఏం చేస్తాం ఇంకెట్టాళ్ళని? ఇంకా ఒళ్ళు నొప్పులు వండుకొని ఏముంటాయి, మరి తలనొప్పులు వండుకొని ఏముంటాయి, అన్నీ గుర్తొస్తాయి. మరి ఏమన్నా వాక్యం పట్టుకో. ఈరోజు ప్రభువా ఈరోజు ఫాస్టింగ్ ఉంటే నేను చదువుతాను. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం ఈరోజు? పోనీలే, అయిపోయింది అది. 2 కొరింథీయులు 11:9. 2 కొరింథీయులు 11:9 వచ్చిన. మరియు నేను మీ యొద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేనెవని మీదను భారము మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయంలోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితిని, ఇక ముందుకును జాగ్రత్త పడుదును. అంటే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, నా సువార్త భారమై నేను ఎవరికి భారంగా ఉండలేదు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు పౌలు గారు? పని చేస్తున్నాడా లేదా? అంటే తన గుడారములు అల్లుతూ దాన్ని తయారు చేసి అమ్మినటువంటి వాటిలో ఇక్కడ మాసిదోనియా వాళ్ళు కూడా సహాయం చేశారు. ఇక్కడున్న యెరూషలేములో ఉన్నవారి కంటే, కొరింథీయుల్లో ఉన్న వాళ్ళ కంటే, గలతీలో ఉన్న వారి కంటే పౌలు గారికి ఎక్కువ సహాయం చేసిన వాళ్ళు ఎవరు? మాసిదోనియాలో ఉన్న వాళ్ళు ఎవరు? దేవుని గురించి తెలుసుకొని మారి అన్యులు క్రైస్తవులుగా మారిన వాళ్ళు ఎక్కువగా సాయం చేస్తున్నారంట. అందుకనే ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఏదో ఒక మీరు అంటారు నాకెందుకు ఈ శోభన, అందుకని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం మానేసిందంట. ఆయన ఎప్పుడు కూడా భారంగా ఉండలేదంట ఎవరికి కూడా. 1 తెస్సలోనిక 2:9 1 తెస్సలోనిక 2:9 సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని
రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. చూడండి, చాలా మంది ఇళ్లల్లో జాబులు చేయకుండా, పని చేయకుండా ఎట్లా ఉన్నారంటే, ఇవాళ రేపు మా ఆయన సంపాదిస్తున్నాడులేండి, నేను ఊర కూర్చుంటా. ఇక్కడ పాల్ గారు ఏం చెప్తున్నాడంటే, సువార్త అనే భారం ఉన్నది కాబట్టి మేము రాత్రింబవళ్ళు మేము పనిచేస్తున్నాం. ఒక ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలా? ఒక దీవెన రావాలంటే ఏం చేయాలా? పని చేయాలా లేదా? ఇట్ షుడ్ వర్క్అవుట్, హార్డ్ వర్క్ చేయాలా దాని విషయంలో. చాలామంది నేను ఐశ్వర్యవంతుడు కావాలా, ఆఫ్టర్ 1 year ఐల్ బికమ్ ఎ కింగ్ అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొల్లాలు ఉన్నారు క్రైస్తవుల్లో. నేను ఒక వ్యక్తితో మాట్లాడాను ఎప్పుడో రీసెంట్ 1 month కింద. ఏంది అంటే, ఎవరో ప్రాప్స్ ఇచ్చారండి, ఐ బికమ్ ఏ కింగ్ అని చెప్పాడు క్యాండిడేట్. దేవుడా అనుకున్నా. ఇప్పుడు ఏమైందో తెలుసా మనోడి పరిస్థితి? ఇంటూ 2 కట్టడానికి, తినడానికి, రోగం వస్తే చూపించుకోకుండా ఉండడానికి 30 లక్షలు అప్పు అయిపోయింది. చివరికి ఇప్పటికి అలాగే ఉండిపోయింది క్యాండిడేట్. ఏమనంటే గ్రేస్ అంటాడు. గ్రేస్ మనకి ఉపయోగపడుతుందండి, గాడ్ డెఫినెట్లీ. అందుకనే దేవుడు ఒక మాట, నీ చేతి పనులన్నిటినీ నేను ఆశీర్వదించదను అంటాడు. మరి వెన్ యూ స్టార్ట్ ద వర్క్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ బిగిన్ టు హెల్ప్ యూ. నీ చేతి పనులు ఆశీర్వదించబడాలా, ఆ దీవెన చూడాలా. ఒక ఆశీర్వాదం, ఒక ఉన్నతమైన స్థితి ఈరోజు రావాలి నీ కుటుంబంలో. మరి అది ఎలా సాధ్యమో? మరి నువ్వు గనక నీ చేతుల పని దేవుడు ఆశీర్వదించి నువ్వు పని మొదలు పెట్టాలి. ఈరోజు ఇందాక చెప్పారు కదా, నీ యొక్క పని భారములను నువ్వు దేవుని మీద మోపితే నీ ఉద్దేశంలో అడ్డి సఫలకృతము దేవుడు చేస్తాడంట. మరి నీ ఉద్దేశాలు ఎందుకు సక్సెస్ కావట్లేదు? నీ ప్రణాళికలు ఎందుకు దేవుడు వాటిని ఆశీర్వదించడం లేదు? ఎందుకంటే నువ్వు ఊరకే కూర్చొని ఇంట్లో టైం పాస్ చేస్తున్నావు. డోంట్ బీ లైక్ ఏ లేజీ పీపుల్, ఐఎమ్ టెలింగ్ యూ. చాలా మంది నేను చూసిన వాళ్ళు ఇప్పుడు వాటికి. అందుకనే పౌలు గారు అన్నారు, నాకు సువార్త భారము ఉన్నది, రాత్రింబవళ్ళు నేను కష్టపడ్డాను అంటున్నాడు దేవుడు. మరి ఈరోజు దేవుని చిన్న పనైనా మొదలు పెట్టండి. నీకున్న గురి, నీకున్న గమ్యము దేవుడు అంట భారాన్ని తీసివేసి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. హెబ్రీయులు 12:2 ఇంకా 2 వచనాలు ఉన్నాయి. ఐల్ బి క్లోజ్. హెబ్రీయులు 12:2 హీబ్రూ చాప్టర్ 12:2. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఏంటని? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపము ఏం చేయాలంటే దాన్ని వదిలేయాలంట. మళ్ళీ చదువు, ఒక్క మాట చదువమ్మా. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మరి పాపం అనే భారము దేవుడు కొట్టివేస్తాడా లేదా? అంటే సిలువ అనేది నీ తల నుంచి అరికాల వడికి. మరి దేవుడు మన విషయంలో సిలువ కోసం వెళ్ళాడు. మరి నీ పాపాన్ని భారము తీసివేయటానికి, నీ నింద, అవమానం, నీ యొక్క తృణీకరణ తీసివేయటానికి. తృణీకారం అనేది ఒక భారం, గడ్డుకాలం అనేది ఒక భారం, పాపం అనేది ఒక భారం, వ్యాధి అనే ఒక భారం. వీటన్నిటికీ దేవుడు చెక్ పెట్టేశాడా లేదా? ఈ రోజు నుంచి దేవుని యందు విశ్వాసం, నమ్మకంతో నువ్వు ముందుకు వెళ్తే దేవుడు ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు ఈరోజు అన్నిటినీ ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. 1 యోహాను 5:3. 1 యోహాను 5వ అధ్యాయం. 1 యోహాను 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ఆయన ఆజ్ఞలను గైకొనటమే
దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఎంతమంది నమ్ముతున్నారండి? ఆయన ఆజ్ఞలు భారమైనవా లేకపోతే సులువు కలిగినయా? మరి మనం ఆయన ఆజ్ఞలు గైకొనడే దేవుని ప్రేమించుట. ఇందాక భారం అనే ఆజ్ఞ, దాన్ని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవద్దు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? మనం ఆయన ఆజ్ఞలు గైకొన దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుడు ఇతరుల్ని ప్రేమించమంటున్నాడు. నిన్ను నువ్వు ప్రేమించుకునే నీ పొరుగువాన్ని ప్రేమించు. నీ పొరుగువారిని ద్వేషించుకు. నీ పొరుగువారిని మాట్లాడక, నీ పొరుగువారిని మరి అసూయపడక, నీ పొరుగువారి పట్ల అనేకమైన రకరకాల కీడు తలంపులు అవన్నీ పెట్టవద్దు అంటున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నది, మరి దేవుడు ఆజ్ఞ, దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావంట. మరి ఇప్పుడు దాకా నువ్వు ఏది భారం అనుకుంటున్నావో, ఆయన ఆజ్ఞ ఏంటి అండి? మొట్టమొదటిగా దేవుని వాక్యము విను, దేవుని వాక్యము చదువు. ఇది ఆజ్ఞ. ఎంతమంది ఈ రోజు నుంచి దీన్ని ఆజ్ఞగా తీసుకొని ఎంతమంది ప్రార్థన చేస్తారండి? దేవుని వాక్యాన్ని ఎంతమంది వింటారు ప్రతిరోజు? దేవుని రాజ్య భార విషయమై ఎంతమందిని భుజాల మీద వేసుకుంటావు ఈరోజు? ఆయన ఆజ్ఞ భారమైంది కాదు. ఆయన ఆజ్ఞ చాలా సులువైనది. దేవుడును ప్రేమిస్తున్నాడు. దేవుడు చిక్కులు పెట్టు సులువుగా ఉన్న భారాన్ని, పాపాన్ని కొట్టివేస్తున్నాడు దేవుడు. మరి ఈరోజు ఆయన సిలువలో ప్రతిదీ భారమైనది దేవుడు తీసేసుకున్నాడు. ఈరోజు నీ భారాలన్నీ కూడా ఎక్కడో చెక్కు పెట్టేస్తాడు దేవుడు. మరి ఎప్పుడో నీ భారాలన్నీ తీసినటువంటి దేవుడు నువ్వు సిలువ చెంతకు రావాలా లేదా? ఆ కృపాసింహాసన చెంతకు రావాలా లేదా? ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి వాక్యము వినాలా లేదా? వినాలి. కానీ దేవుడు అంటున్నాడు ఈరోజు, నువ్వు ప్రతిదీ భారము అనుకుంటే అది భారంగానే ఉంటుందంట. ఈ భారం అనే మాట, ఆజ్ఞ ఇక ఎన్నడూ నాకు వినపడకూడదు అంటున్నాడా లేదా? ఇప్పుడు నీ మీద ఉన్న భారాలన్నీ సువార్త భారంగా యేసయ్య నామములో మారునుగాక. అందరము పైకి లేచి నిల్చున్నాం. ఈరోజు దేవుణ్ణి అడగండి. ఈరోజు ప్రత్యేకంగా దేవుణ్ణి అడిగి, అయ్యా మరి ఇన్నాళ్ళ దాకా నేను పాపం అనే భారంలో, ద్వేషం అనే భారంలో, అయ్యా అనేక మంది నిందించడం అనే భారంలో, అవమానించడం అనే భారంలో, ఇప్పుడు దాకా మరి అయ్యా నాపై ఉన్నటువంటి మరి అనేకమైన భారాలు, అప్పు భారాలు, వ్యాధి భారాలు, రోగాల భారాలు, కుటుంబ భారాలు, శ్రమల భారాలు, ఈ భారాలు ఆ భారాలు అన్నీ పోవాలని. సాక్రమెంట్ ఉన్నదా ఈరోజు? సాక్రమెంట్ ఉందా విశాల్? సాక్రమెంట్ ఉందా? సరిపోతే ఇచ్చేస్తే అందరికి ఈరోజు. దిస్ ఇస్ ద వెరీ పవర్ఫుల్ మెసేజ్ టుడే. చాలా పవర్ఫుల్ ఈరోజు. ఎందుకంటే ఈ సాక్రమెంట్ వలన దేవుడు అంటున్నాడు, జ్ఞాపకం చేసుకో, నీ పైన చిక్కులు పెట్టు, ఏదైనా భారం అనేది ఉంటే ఆ భారాన్ని తీసివేయమని ప్రార్థన చేయి. ఇప్పుడు దాకా పని అనే భారము, పని చేయడానికి నీకు ఎక్కడ పోయినా పని దొరకట్లేదా? ఆర్థికంగా నువ్వు కృంగిపోయి ఉన్నావా? మానసికంగా కృంగిపోయి ఉన్నావా? ఇబ్బందుల్లో నువ్వు ఉండిపోయి అనేకమైన వ్యాపారాలను కోల్పోతున్నావు, ధనాన్ని కోల్పోతున్నావా? నువ్వు భారంగా ఫీల్ అవుతున్నావా? ఈరోజు దేవుణ్ణి అడగండి. ఈరోజు ఎప్పుడైతే దేవుని నువ్వు అడిగి, అయ్యా ఈ భారాలన్నీ నా మీద తొలగించి, నా బిడ్డ భారాన్ని తొలగించి, నా కొడుకు భారాన్ని తొలగించి, నా భర్త భారాన్ని, నా భార్య భారాన్ని, అదే అత్తమామల భారాన్ని, అదేవిధంగా ఇంటి పక్కన వారు, ముందు వారు, బంధువులు, వాళ్ళు వీళ్ళు, ఆఫీస్లో ఆ పని ఈ పని, ఆ సులువుగా చిక్కుబడి భారములన్నీ తొలగిపోవాలని ఎప్పుడైతే నువ్వు అడుగుతున్నావో దేవుని ఆశ్రయించబోతున్నాడు. అందరం కూడా చేతులు పైకి లేపి లెట్స్ ఆల్ బిగాన్ టు ప్రే. కొంచెం సౌండ్ పెంచండి, మా బ్యాక్గ్రౌండ్ సౌండ్ పెంచండి. లెట్స్ ప్రే. అందరూ కూడా చేతులు పైకి లేపుదాం. పరిశుద్ధాత్మ దేవుడు, ఈరోజు నీకు దుఃఖంగా ఉందా? ఏడు. యు జస్ట్ క్రై. నువ్వు దేవుని సన్నిధిలో ఏడు బిడ్డ. ఈరోజు ఏ భారం నేను ఇబ్బంది పెడుతుందో 5 నిమిషాలు నీకు సమయం ఇస్తున్నాను. ప్రార్థించు. వాట్ యు ఫీల్ బర్డెన్, నీకు ఏది భారముగా ఉన్నదో, ఏది భారము నిన్ను ఇబ్బంది పెడుతుందో ఆ భారాన్ని గురించి ప్రార్థన చేయి. అయ్యో నా బిడ్డ భారం ఉందయ్యా, నా కొడుకు భారం ఉన్నది ప్రభు, నా భార్య భారం ఉన్నది, నా భర్త భారం ఉన్నది యేసయ్యా, నా పిల్లల భారం ఉన్నది యేసయ్యా, నా ఇంట్లో శాంతి సమాధానం లేదే, నా భారము తొలగించు నాయనా. అప్పుల భారాన్ని తొలగించు. ఈ అప్పుల భారాల వల్ల అనేకమైన సార్లు సూసైడ్ చేసుకోవాలనుకున్నాను, అనేకమైన సార్లు చనిపోవాలనుకున్నానే. అయ్యో
ఇదిగో నా భర్త పచ్చి త్రాగుబోతు, అయ్యా డ్రగ్స్కి బానిసై ఉన్నాడు, అయ్యో బీడీలు సిగరెట్లకి అలవాటే ఉన్నాడు. అయ్యా యేసయ్యా నా భర్తను విడిపించండి, నా కొడుకును విడిపించండి, నా కూతుర్ని విడిపించండి. అయ్యా ఈరోజు మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా చివరికి మత్తు పానీయాలకు బానిస అయిపోయి ఉన్నారు. అయ్యో నా కుటుంబం అంతా ఆగమాగమైపోయింది. అయ్యా ఈ భారాన్ని తీసివై ప్రభువా. కొంతమందికి పిల్లలు లేరని భారం, కొంతమందికి పెళ్లి కావటం లేదని భారం, కొంతమందికి జాబ్ రావట్లేదని భారం, కొంతమందికి సెటిల్మెంట్ కావట్లేదని భారం. ప్రార్థించండి బిడ్డ, చేతులు పైకి లేపి నోరు తెరవండి. అందరూ ఏ ఒక్కరూ మౌనంగా ఉండవద్దు. నీ పక్కన ఏం జరుగుతుందో చూడవద్దు. ఈరోజు కళ్ళు మూసి ఏడు, దేవుని సన్నిధిలో ఏడు బిడ్డ, ఏడు. ఏ కన్నీరుతోనూ కారాలనుకున్నా కార్చు. దేవుడు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు ఈరోజు నీ దుఃఖమును నీ భారాన్ని తొలగించుకోని నేనే. అయ్యో నేను అప్పుల్లో కూలిపోయి ఉన్నాను ప్రభువా, నేను అప్పుల్లో కూలిపోయి ఉన్నాను. అయ్యో ఈ భారము భరించలేకపోతున్నాను, ఈ భారము భరించలేకపోతున్నాను. ఈ అప్పులు ఎవరు కడతారు? నా మనస్సు నా హృదయము వేదనతో ఉన్నది. బిడ్డ ఈరోజు ఏడు బిడ్డ, అవకాశము దేవుడు ఇస్తున్నాడు. నువ్వు కన్నీటితో ఏడు. ఈరోజు దేవుడు నిన్ను మొర ఆలకించబోతున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు, నిన్ను అన్నిట్లో నుంచి తొలగించునే ఉన్నాడు. బిడ్డ ఈరోజు నీ వ్యాపారాల్లో ఇదిగో నువ్వు పెట్టిన పెట్టుబడి రాకను భారమైనదా? నువ్వు వ్యాపారంలో ఏడుస్తున్నావా? బిడ్డ ప్రార్థించు బిడ్డ. ఎవరు కూడా మౌనం ఆడవద్దు, అటు ఇటు చూడవద్దు, చేతులు పైకి లేపండి. అందరూ ప్రార్థించు బిడ్డ. దేవుడు చెప్తున్నారు, రా బిడ్డ, నువ్వు నా సన్నిధిలోకి వచ్చి నీ కాడిని నేను సులువు చేస్తాను. అలసి సొలసి ఉన్న నా సమస్త జనులారా, నా బిడ్డ నీ భారమును కాస్త నేను విశ్రాంతినిగా మార్చబోతున్నాను. నీ భారమును, నీ దుఃఖమును, నీ వేదనను, నీ బాధను కాస్త నేను ఇదిగో ఈరోజు నేను విశ్రాంతిని కలగజేయబోతున్నాను. నీ భారమును విశ్రాంతి కలగజేయబోతున్నాను. ప్రార్థించు బిడ్డ, ప్రార్థించండి, ప్రార్థించండి. యేసు నామములో ప్రార్థించు. అయ్యో నాకు పిల్లలు కావటం లేదు పాస్టర్ గారు, ప్రార్థించండి నా కోసమని. నువ్వు నా వైపు కాదు చూడవచ్చు, నువ్వు దేవుడి వైపు చూడు బిడ్డ. నా గర్భఫలాన్ని తెరువు ప్రభువా. అవమానంగాను, నిందగాను అయ్యా నాకు వేదనగా ఉన్నది. అయ్యా యేసు నా గర్భఫలం అనే అవమానం తీసివేయి, నా గర్భఫలం అనే నింద తీసివేయి. అయ్యా ఈ సన్నిధిలో నా ఆత్మను కుమ్మరిస్తున్నాను, నా ఆత్మను కుమ్మరిస్తున్నాను. ప్రార్థించు బిడ్డ, యేసయ్య నామములో అడుగు, అడుగు. వాట్ యు వాంట్ ఆస్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు నీకు ఇస్తున్నాడు. నీకు ఇల్లు కొనుక్కోవాలని భారముందా? ప్రార్థించు. కొత్త ఇల్లు దేవుడు ఇవ్వబోతున్నాడు, కొత్త వెహికల్ దేవుడు ఇవ్వబోతున్నాడు, కొత్త బండి దేవుడికి ఇవ్వబోతున్నాడు. ఇదిగో ప్రార్థించు. నిన్ను ఇబ్బంది పెడుతున్నా ప్రతి దురాత్మ, భారమనే దురాత్మ చేసే సంఘంలో వెళ్ళిపో. ఫేస్బుక్ లోను, యూట్యూబ్ లోను ఎవరెవరైతే చూస్తున్నారు, ఈ భారమనే దురాత్మ, భారమనే కాడి ఈ రోజు నుంచి వెళ్ళిపోవును గాక. ఈ భారమనే కాడి సులువు చేసి విశ్రాంతిని కలగజేయును గాక. యేసు ఇదిగో నైనా, ఇదిగో అనేక మంది అమెరికాకి పోవడానికి వారు వీసాలు, పాస్పోర్ట్లు అభిషేకించారు, ఏంట్రోలను అభిషేకించాడు. నా అప్పులు కొట్టువేయబడాలి, నా వ్యాధులు కొట్టువేయబడాలి, నా పాపములు కొట్టువేయబడాలి. ఇప్పుడే నా సకల రోగములు కుదించబడాలి. ప్రార్థించుకున్నా, ప్రార్థించు. ఏ ఒక్కరు మౌనమౌనవద్దు. ఏడుగు. యేసుని సన్నిధిలో కన్నీరు కాచువారు వారిని నేను, వారి యొక్క కన్నీటిని నేను ఆ పోటీలో పడుతున్నాను అంటున్నాడు. బిడ్డ ఈరోజు రా బిడ్డ, ఈరోజు నీకేం కావాలో అడుగు, ఏం కావాలో అడుగు. జీవం కలిగిన మాటలు, జీవం కలిగిన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. జీవం కలిగిన మాటలు, జీవం కలిగిన మాటలు. వ్యాధిక ఆరోగ్యము కలుగును దాకా, సమృద్ధి కలుగును దాకా, అప్పుడు పోగును దాకా. అయ్యా నా వ్యాపారము బాగుపడును దాకా, నా పిల్లలు బాగుపడును దాకా, వ్యాపారములు సరిచేయబడును దాకా, నా పిల్లల జీవితాన్ని సరిచేయబడును దాకా, నా కుటుంబం బాగుపడును దాకా, నా కుటుంబమైన భారము పోగును దాకా. జీవము వెలుగు కమ్మును గాక, కమ్మును గాక, కమ్మును గాక. యేసు యేసు చేసి
సంఘమంతా చేతులెత్తి మొదలుపెడుతుంది. ఓ ఐ కెన్ సీ ఏంజెల్స్ ఆర్ కమింగ్. ఓ ఐ కెన్ సీ ఏంజెల్స్ ఆర్ కమింగ్. దేవదూతలు ఇక్కడ తిరుగుతున్నట్టుగా నేను చూస్తున్నాను. వారు బంగారు పాత్రలో వారు పట్టి పరలోకానికి తీసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓ లోడా అవును ప్రభువా, ఇక్కడ ఉన్న ప్రతి ప్రార్థన అయా పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు. ఆయనే మీకు సహాయకుడు, ఆయనే ఆధారం, ఆయనే నీ నిరీక్షణ. దేవుడు నీ పైన కరువు భారాన్ని దేవుడు తీసివేస్తున్నాడు. ఫ్యామిన్ బర్డెన్ గాడ్ ఇస్ టేకింగ్ అవుట్. ప్రతి కరువు అనే భారాన్ని దేవుడు తీసివేస్తున్నాడు. ఇదిగో వ్యాధులనే రోగాన్ని దేవుడు తీసివేస్తున్నాడు. గర్భఫలము లేని వారికి గర్భఫలము దేవుడు ఇచ్చును గాక. జాబు లేని వారికి జాబు, వివాహం కాని వారికి వివాహం దేవుడు ఇస్తున్నాడు. మీద అందరూ చెప్పలు కొడదామా? The joy of the Holy Ghost, 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 joy of the Holy Ghost. పరిశుద్ధాత్మ దేవా, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని అందరూ మౌనంగా ఉండి దేవుని స్వరాన్ని వినడము ప్రారంభించండి. God's voice, listen, whisper the God's voice. దేవుని స్వరమును వినడము ప్రారంభించు. దేవుని స్వరమును వినడం ప్రారంభించు. ఆయన సన్నిధి మన మధ్యలోనే ఉంది. ఆయన సన్నిధి మన మధ్యలోనే ఉన్నది బిడ్డ. ఆయన దేవదూతలు మన మధ్యలోనే ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు, వావ్, ఈజ్ సచ్ వండర్ఫుల్. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనే సంచరిస్తూనే పరిశుద్ధాత్మ దేవా, ఈ బిడ్డలతో మాట్లాడుము నాయన, వారితో మాట్లాడుము నాయన. వారిని విడిపించువాడు, వారిని ఆశీర్వదించు. దేవుని ఆత్మని మధ్యలోనే సంచరిస్తూ అనేక మంది జాబ్ పొజిషన్స్ దేవుడు మార్చివేస్తున్నాడు. దూర ప్రాంతాలు ఉన్న వారిని దగ్గరికి దేవుడు తీసుకొని రాబోతున్నాడు. గాడ్ చేంజ్. నీ ఇంటిలో ఉన్న వాతావరణాన్ని దేవుడు మార్చివేస్తున్నాడు. నీ జీవితంలో దేవుడు వాతావరణం మార్చివేస్తున్నాడు. నీ కుటుంబంలో ఉన్న వాతావరణాన్ని, నీ ఊరిలో ఉన్న వాతావరణం దేవుడు మార్చివేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవా, టుడే బ్లెస్ ద జగన్ రైట్ నౌ లార్డ్. అయా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఆశీర్వదించు. లార్డ్ బ్లెస్ యు. లార్డ్ ఐ రిలీజ్ యువర్ ఏంజెల్స్. అయ్యా జగన్ గారిని నీ రక్షణ వలయములో తీసుకొని ప్రభు, అయ్యా బిడ్డ చుట్టూ నీ దూతలను కావలి కావచ్చు. Lord, take completely in thy hands. Take him. ప్రతి నింద, అవమానాన్ని, బాధను, దుఃఖమును తీసుకుని ప్రభు జగన్ చుట్టూ నీ అగ్ని దూతలను తండ్రి దయతోను, ప్రజల దయతోను ఈ హస్తముల కింద నీ బిడ్డను దాచుకోండి ప్రభు. ఇక ఏ భారము ఆ బిడ్డ మీద ఉండడానికి వీల్లేదు. ఏ మరణ భయం ఉండడానికి వెళ్ళదు. జగన్ గారిని ప్రభు, ఆ బిడ్డని నీ కాపుదల ఉంచు. ఏంజెల్స్ గో అండ్ ప్రొటెక్ట్ హిమ్. పరిశుద్ధాత్మ ఆశీర్వదించు, ఆరోగ్యముతో నింపు.
త్వరగా కోలుకొని సామర్థ్యమును దయచే, బలమును దయచే. అయ్యా, ఈ లోకముల అందరికంటే గొప్ప విజయము ఈ సంవత్సరము కలుగును. పరిశుద్ధాత్మదేవ, ఆ బిడ్డకి ఆదరణ, ఓర్పు, సహనమును దయచే. జగన్ గారిని ఎల్లప్పుడూ ఈ పరిశుద్ధాత్మ సహవాసం ఆ బిడ్డని కాచి కాపాడండి ప్రభువా. తెలంగాణ కూడా ఆశీర్వదించి మంచి పరిపాలన, మంచి గవర్నమెంట్స్ యేసునామములో మాకు వచ్చును గాక ప్రభువా. ఈ ఆత్మ ఇప్పుడు అన్ని ప్రాంతాలకి మూవ్ అవుతున్నది. తెలంగాణ రాష్ట్రాల్లో సమృద్ధి గల వర్షము కురియబడును గాక, వాతావరణము మార్చును గాక. నా దేశంలో ఈ రాజ్య విస్తరణ, ఈ రాజ్య భారము జేసీహెచ్ఎం సంఘము తీసుకుంటుంది. అన్ని ప్రాంతాలకి సంఘం వెళ్ళును గాక, అందరి ఆత్మలు రక్షించబడును గాక. పరిశుద్ధాత్మదేవ, ఈ ప్రాణములన్నీ కూడా యేసయ్య నామములో గొప్ప రక్షణలోకి తీసుకొని వచ్చి అన్నిటిలో వర్ధనుడు బహుకృపను దయచేయండి. నజరేయుడగు యేసుని నామములో వేడుకుంటూ ప్రార్థించున్నాము తండ్రి. దేవుని నామాన్ని పెద్దగా చెప్పకూడదామా? But I'm telling you something today. ఈరోజు పరలోకంలో ఒక వేవ్ లాంటిది మూవ్ అవుతున్నది. ఆ పరలోకం యొక్క సామర్థ్యం అంతా ఈ భూలోకంలో దేవుడు తన దూతలతో భయంకరంగా సంచరించబోతున్నాడు అండి. ఈరోజు జేసీహెచ్ఎం సంఘం యొక్క భారము మన భారతదేశమే కాదు, అనేకమైన రాజ్యాలు ఆత్మలు సంపాదించే భారము మన జేసీహెచ్ఎం సంఘానికి దేవుడు ఈరోజు ఇచ్చి ఉన్నాడు. ఐఎమ్ సీయింగ్ టుడే ద గాడ్స్ పవర్. మీకు నమ్ముతారో నమ్మరో కానీ ఐఎమ్ సీయింగ్ సంథింగ్, గాడ్ చేంజింగ్ యువర్ హౌస్ ఆఫ్ గాడ్ ఇస్ వెల్త్. దేవుని ఆలయము, దేవుని ఇల్లు బహు సమృద్ధి కలిగిందంట. 3 గుర్తుపెట్టుకోండి. సంఘములోను మీ కుటుంబంలోను ఉండాల్సింది 3. 1 సమాధానము, ఆరోగ్యము, సమృద్ధి. ఈ 3టిని దేవుడు కోరుకున్నాడు. ఇఫ్ ద హెల్తీ హౌస్, ద పీస్, హెల్త్ అండ్ ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఈస్ కమింగ్ టు సంఘము పైన, మీ కుటుంబం పైన అందరికీ దేవుడు పొంగి పొరలే ఆత్మను దేవుడు మీకు ఇచ్చునుగాక. దేవుడు నామని పెద్దగా చెప్పకూడదామా? హల్లెలూయా. బట్ గాడ్స్ ప్రొటెక్షన్ ఈరోజు ఎట్లా ఉంటుందో తెలుసా? ఇక ఆయన వచ్చే వరకు సంఘములో భారము అనే కాడి ఇక ఎన్నడూ దేవుడు వదిలిపెట్టడంట. ఇంక ఎన్నడూ అది వినరు, ఇక వినరు. ఇప్పుడు భారం అనే కాడి దేవుడు దేనిగా మార్చిపోతున్నాడు? విశ్రాంతిగా దేవుడు మార్చిపోతున్నాడని. అలసి సొలసి ఉన్న సమస్త జన్ములారా, భారంతో ఉన్నవారా, నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి. ఈ భారము కాస్త మీ అందరికీ నెమ్మది, నిబ్బరము, ధైర్యము, సమాధానము, గొప్ప విశ్రాంతి మీ అందరికీ యేసయ్య నామములో కలుగునుగాక. దేవుని నామాన్ని పెద్దగా చెప్పకూడదామా? మీరు ఈరోజు ఇంటికి వెళ్ళేసరికి తెలియని ఆనందం, సంతోషం, గొప్ప వార్తలు, గొప్ప మంచి వార్తలు మీకు, మీ కుటుంబానికి దేవుడు ఇచ్చునుగాక.